పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి సమాన పనికి సమాన అమలు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక ఏళ్ళ నుంచి కష్టపడి పంచాయతీలు పనిచేస్తూ ఉన్నాం. మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం తప్పించి పనిచేస్తున్నటువంటి నిజమైన కార్మికులు మేము. కానీ ఇవాళ చాలా వేతనాలు ఉన్నాయి కాబట్టి వేతనాలు వెంటనే పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్పి తీసుకొచ్చింది. ఆ స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉండి పనిచేసే వాళ్ళం మేము. కానీ అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల 4 లేబర్ కోడ్లు వచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లో 8 గంటల పని స్థానంలో 12 గంటల పని తీసుకొచ్చింది. ఈ 12 గంటల పని చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలన్నా లేకుంటే సరిగ్గా పనిచేయాలన్నా దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సూత్రం ఉన్నది. 8 గంటలు పని, 8 గంటల నిద్ర, 8 గంటల ఇంటి కోసం అని చెప్పింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేస్తుంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. 12 గంటలు పని చేస్తూ ఉంది. అంటే కార్మిక హక్కుల్ని హరిస్తూ ఉంది. అది సరైనది కాదు. అదేవిధంగా కార్మికులకు కనీసం వేతనము 26,000 ప్రకటించి అమలు చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కదా. మరి 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ దీన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా లేకుంటే అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలతో సమాన పనికి సమాన వేతనం అమలు చేసేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ అనేక డిమాండ్ల మీద జూలై 9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మె పిలిపించాయి. కాబట్టి మన పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.